టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతం చేశాడు. అయితే ఈసారి గ్రౌండ్ లో కాదు, ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు గుడ్ టైం నడుస్తుంది. ఇప్పుడు అతను పట్టిందల్లా బంగారం అవుతుంది. బరిలోకి అడుగు పెడితే భారీ సెంచరీలతో అదరకొడుతున్న అభిషేక్ బంతి చేత పడితే వికెట్ల మీద వికెట్లు తీస్తూ మ్యాచ్లు వన్ సైడ్ చేసేస్తున్నాడు. అతన్ని చూస్తేనే ప్రత్యర్థి జట్లు వణికిపోతున్నాయి. ఎక్కడ తమ మీద వచ్చి పడతాడోనని భయపడుతున్నాయి. అలాంటి అభిషేక్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో రప్పా రప్పా అంటూ దూసుకెళ్తున్నాడు. అతడితో పాటు మరో కాటేరమ్మ కొడుకు ట్రావిస్ హెడ్ కూడా ర్యాంకింగ్స్ లో పరుగులు పెడుతున్నాడు. ఆ సంగతి ఏంటి ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది ఐసీసీ. ఇందులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. 855 పాయింట్లతో అతడు తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ లిస్టులో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. 829 రేటింగ్ పాయింట్లతో హెడ్ తర్వాత పొజిషన్ లోకి దూసుకొచ్చాడు. అతను ఇంతకు ముందు 40వ స్థానంలో ఉన్న అభిషేక్ ఇంగ్లాండ్ సిరీస్ లో దుమ్ము రేపడంతో ఏకంగా 38 స్థానాలు మెరుగుపరుచుకొని టాప్ 2కు చేరుకున్నాడు. అతడి తర్వాత స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మ 803 పాయింట్లతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 738 5వ స్థానంలో ఉన్నాడు. ఇది చూసి నెటిజన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు ఓపెనర్లు తొలి 2 స్థానాల్లో ఉన్నారని, ఇక ఐపీఎల్ 2025లో ఒక్కో టీంకు దబిడి దిబిడేనని కామెంట్స్ చేస్తున్నారు.